యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని తద్వారా శారీరక మానసిక ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేకూరుస్తుందని జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత అన్నారు. పెద్దారవీడు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన యోగాంధ్ర మాస్టర్ శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యోగా అనేది పురాతన పద్ధతి అని దీన్ని చేయడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయన్నారు. ప్రభుత్వం ఏడాది 2 వారాల పాటు యోగా శిక్షణ తరగతులను నిర్వహించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించిందని తెలిపారు. శిక్షణ తీసుకున్న మాస్టర్ ట్రైనర్లు ప్రజలందరికీ యోగా యొక్క ప్రాముఖ్యత, గొప్పతనాన్ని తెలియజేసి ఇందులో భాగస్వాములను చేయాలన్నారు. జిల్లాలోని ప్రజలందరూ దీన్ని ఒక ఉద్యమంలా కొనసాగించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణారెడ్డి, ఎంపీడీఓ కార్యాలయం ఏఓ జాఫర్, ఎంఈఓ శ్రీనివాసులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. మహత్వకరమైనదో అదేవిధంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే శారీరకంగా మానసికంగా అనేక ఒత్తిడి ఎదుర్కొంటున్నటువంటి నేటి ప్రపంచంలో యోగా కారణంగా మనకి ఎంతో ప్రశాంతత లభిస్తుంది. అంతేకాదు మానసికంగా కూడా చాలా ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు పెంపొందుతాయి. ముఖ్యంగా ఇప్పుడు మనం ఎంతో ఒత్తిడిని, స్ట్రెస్ని, మానసికంగా ఒక రకమైనటువంటి దౌర్బల్యాన్ని ఎదుర్కొంటున్నాము. ముఖ్యంగా చుట్టూ ఉన్న పరిస్థితులే కాదు, మనం తినే ఆహారము, గాలి, నీరు కలుషితం అవ్వడం కారణంగా ఆరోగ్యం కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టబడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో యోగా అనేది ఎంతో పురాతనమైన పద్ధతి. ఈ పద్ధతి వల్ల మనం మన మానసిక ఆరోగ్యాన్నే కాదు, శారీరక ఆరోగ్యాన్ని, అదేవిధంగా ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కారణంగానే గత సంవత్సరం దాదాపు 2.5 కోట్ల మందితో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని 14 రోజుల పాటు చేయడానికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల భాగంగా ఈరోజు మన ఈ యోగా గురుస్ ద్వారా మన మాస్టర్ ట్రైనర్స్కి ట్రైనింగ్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. యోగా అనేది మరి మనందరి జీవితంలో భాగం కావాలి. తప్పనిసరిగా మనందరం కూడా ఈ అలవాటును పెంపొందించుకున్నట్లయితే మన మానసిక, శారీరక ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక పరంగా కూడా ప్రశాంతత చేకూరడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యోగా గురు అందరినీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. మీ ద్వారా సమాజంలోకి మరింత యోగా సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఆలోచన విధానం అనేది ప్రజలందరికీ తెలిసేటట్టుగా చేయాలని కోరుతున్నాను. ముఖ్యంగా ఈరోజు స్టార్ట్ చేసినటువంటి ఈ యోగా అనేది ఒక ఉద్యమం లాగా మన జిల్లాలో కొనసాగాలి. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టబోతున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి నామిని వరకు మీరందరూ ఇప్పుడు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.